నమస్తే, వెల్కమ్ టు విటీవీ. ఏపీ తెలంగాణ రాష్ట్రాల ప్రజలకు కేఏ పాల్ గురించి చెప్పనక్కర్లేదు. తన్ను తాను శాంతి దూతగా వర్ణించుకుంటారు. ఆ శాంతిలో ఒక్కోసారి ఆయన అంతర్గత లీలలు బయటకు వస్తూ ఉంటాయి. ప్రజాశాంతి పార్టీ పెట్టినప్పటి నుంచి అధికార విపక్షాల అధినేతలను చీల్చి చెండాడుతూ ఉంటారు. ఎవరైనా ప్రశ్నిస్తే చాలు, తనతో పాటు వస్తే నేరుగా అమెరికా అధ్యక్షుడితో మాట్లాడిస్తానంటూ ఏ విషయాన్నైనా డైవర్ట్ చేయగల నేర్పరి. ట్రెండ్ని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో కేఏ పాల్కు తిరుగులేదు. విషయం ఏదైనా అనర్గళంగా మాట్లాడుతూ ఉంటారు. ఒక్కోసారి ఆయనకు చిక్కులు తెచ్చిన సందర్భాలు లేకపోలేదు. ఇప్పుడు అదే ప్రజాశాంతి పార్టీ కేఏ పాల్ చిక్కుల్లో పడ్డారు. కేఏ పాల్పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఓ యువతి ఆయనపై ఫిర్యాదు చేసింది. తనను లైంగికంగా వేధించారంటూ బాధితురాలు హైదరాబాద్ షీ టీమ్స్కు ఫిర్యాదు చేయగా పంజాగుట్ట పిఎస్కు కేసు అప్పగించారు. దీంతో పంజాగుట్ట స్టేషన్లో కేఏ పాల్పై పోలీస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలు కేఏ పాల్ కంపెనీలో కొద్ది రోజులుగా నైట్ షిఫ్ట్లో అమెరికన్ కోఆర్డినేటర్గా పనిచేస్తుంది. ఈ క్రమంలో కేఏ పాల్ ఆ యువతికి దగ్గరగా ఆనుకొని ఆమె వీపుపై చేయి తగిలించాడని ఫిర్యాదులో పేర్కొంది. తనను లైంగికంగా వేధించాడని యువతి ఫిర్యాదులో పేర్కొంది. లైంగిక వేధింపులకు సంబంధించిన ఆధారాలను షీ టీమ్స్కు అందించినట్లు బాధితురాలు తెలిపింది. ఈ నేపథ్యంలో షీ టీమ్ సిబ్బంది కేసును పంజాగుట్ట పోలీసులకు ట్రాన్స్ఫర్ చేయగా ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒకవైపు తన రాజకీయ కార్యకలాపాలతో నిత్యం వార్తల్లో ఉండే కేఏ పాల్పై ఇలాంటి తీవ్ర ఆరోపణలు రావడం రాజకీయ వర్గాల్లో ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ కేసుపై పోలీసులు మరింత లోతుగా విచారణ జరిపించనున్నారు. దర్యాప్తు పూర్తయిన తర్వాతే ఈ కేసులో ఎలాంటి నిజాలు వెలుగులోకి వస్తాయో తెలియనుంది. ఈ సంచలన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెలువడే అవకాశం ఉంది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదుపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పందించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకునే ప్రయత్నంలో భాగమని అన్నారు. బాధితులపై పరువు నష్టం దావా వేస్తానని పాల్ పేర్కొన్నారు. మరి చూడాలి ఇందులో నిజమెంతుందో. నిజంగానే ఇది రాజకీయ కుట్ర, లేదంటే నిజంగానే లైంగిక దాడికి పాల్పడ్డారా? ఈ న్యూస్ గురించి మీరు లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ఫాలో అవుతుండండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.